హాయ్ అందరికీ, లాస్ట్ వీడియోలో ఎగ్ బజ్జీ చేశాను. లలన్కి స్నాక్స్కి ఎలా చేశాను ఏంటో చూపిస్తానని చెప్పాను కదా. వచ్చేసేయండి, నా స్టైల్లో ఎగ్ బజ్జీ ఎలా చేస్తాను చూపిస్తాను. ముందుగా అయితే ఒక కప్పు శనగపిండి తీసుకుని జల్లించుకున్నాను. దాంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, కారం, గరం మసాలా, చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ మీకు నచ్చినట్టుగా కట్ చేసుకుని ఇంకేముంది చక్కగా ఆ పిండిలో డిప్ చేసేసుకుని ఆయిల్లో డ్రాప్ చేసేయడమే. భలే ఉందండి టేస్ట్ మాత్రం. ఫస్ట్ టైం చేశాను నేను ఇవన్నీ. ఇంతకుముందు ఎప్పుడు నేను ఇలా కుక్ చేయలేదు. కొంచెం పిండి మిగిలిందని ఇంట్లో ఉన్న పచ్చిమిరపకాయలతో ఏదో మిరపకాయ బజ్జీ ట్రై చేశాను. పర్లేదు, బాగానే వచ్చింది. లలన్కి అయితే ఇవ్వలేదు లేని మిరపకాయ బజ్జీ కొంచెం ఘాటుగా ఉందని. ఎగ్ బజ్జీ అయితే మాత్రం లలన్కి చాలా బాగా నచ్చింది. నిజం చెప్తున్నాను, చిన్నపిల్లలకి అండి స్నాక్స్ చేసి పెడుతుంటే భలే అనిపిస్తుంది కదా. వాళ్ళు ఇచ్చే రివ్యూ కోసం అయితే నేను భలే వెయిట్ చేస్తాను. మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది. అంటే వీడియో ఇస్తే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.